హలో మూవీ లవర్స్, దశాబ్ద కాలంగా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య ఫైనల్గా కరుప్పుతో థియేటర్లలోకి దూసుకొచ్చారు. అంచనాలు మామూలుగా లేవు. అసలు సోషల్ మీడియా ఎక్కడ చూసినా సూర్య ఆరా గురించే డిస్కషన్స్. అయితే ఇంతకీ ఈ ఫ్యాంటసీ యాక్షన్, కోర్ట్ రూమ్ డ్రామా ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా? సూర్యకు కావాల్సిన ఆ సాలిడ్ బాక్సాఫీస్ కంబ్యాక్ ఇదేనా? ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఈరోజు మన అనాలిసిస్లో ఈ సినిమాని డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ముందు ప్రపంచం, నెక్స్ట్ సూర్య మాస్ గాడ్ మోడ్ ఎలా ఉంది, దానికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే స్ట్రగుల్స్, ఇక టెక్నికల్స్ అండ్ ఆడియన్స్ పల్స్ చూసి ఫైనల్గా వర్డిక్ట్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్, ద బిగ్ కమ్బ్యాక్ హైప్. మనం ఒకసారి సూర్య రీసెంట్ బాక్సాఫీస్ జర్నీ చూస్తే ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు కదా. 2021లో వచ్చిన జై భీమ్ ఓటీటీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాట్ వాజ్ అ ల్యాండ్ మార్క్. కానీ 2022లో వచ్చిన ఎతర్కుం తునింధవన్, అలాగే మొన్న 2024లో భారీగా వచ్చిన కంగువ థియేట్రికల్గా ఆశించిన రిజల్ట్స్ ఇవ్వలేదు. సో ఇన్ని అటెంప్ట్స్ తర్వాత సూర్య ఫ్యాన్స్ అంతా ఒక వింటేజ్ పైసా వసూల్ మాస్ గ్లోరీ కోసం విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. దానికి ఆన్సర్గానే ఇప్పుడు ఈ కరుప్పు మన ముందుకొచ్చింది. సెకండ్ సెక్షన్, అసలు ఈ కథ నేపథ్యమేంటి? వరల్డ్ ఆఫ్ వెట్ట కరుప్పు. అసలు ఈ సినిమా బేసిక్ ప్లాట్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. బేబీ కన్నన్ అనే ఒక పవర్ఫుల్ అండ్ అవినీతి లాయర్ ఉంటాడు. ఈ క్యారెక్టర్ని డైరెక్టే కరుప్పు స్వామి అనే గ్రామదేవత, లాయర్ శరవణన్ అనే ఒక మనిషి రూపంలో వచ్చి ఆ సిస్టమ్ను ఎలా క్లీన్ చేశాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ అంటే దేవుడి ఎలిమెంట్కి కోర్ట్రూమ్ డ్రామాని యాడ్ చేసిన విధానం భలేగా కుదిరింది. ఇక త్రిష విషయానికి వస్తే దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య త్రిష కాంబినేషన్ మళ్లీ చూస్తున్నాం. ఆమె ప్రీతి అనే కో లాయర్ పాత్రలో అద్భుతంగా సెట్ అయ్యారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రొటీన్ ఫోర్స్డ్ రొమాంటిక్ ట్రాక్ లేదు. సూర్య క్యారెక్టర్కు ఒక సపోర్టింగ్ యాంకర్గా, ఒక మంచి కొలీగ్గా ఆమె క్యారెక్టర్ సాగుతుంది. దాట్స్ రియలీ అ ఫ్రెష్ అండ్ గ్రౌండెడ్ డైనమిక్ అని చెప్పాలి. ప్రపంచాన్ని నీట్గా ఎస్టాబ్లిష్ చేశాక అప్పుడొస్తాడు మన సూర్య. ద మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ అది. ఇక ఫస్ట్ హాఫ్ చివర్లో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ అయితే లిటరల్గా గూస్ బంప్స్ అంతే. ఆ 15 నిమిషాలు సూర్య పూర్తిగా గాడ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఇది ఆయన కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్స్ అని ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు. ఆ యాక్షన్ కొరియోగ్రఫీ అయితే టెరిఫిక్గా ఉంటుంది. కురుప్పు సినిమా ఎప్పుడైతే లాజిక్స్ పక్కన పెట్టి ఆ సెల్ఫ్ అవేర్ మాస్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తుందో అప్పుడు మూవీ నెక్స్ట్ లెవెల్కెళ్తుంది. అంటే ఈ సినిమా మొత్తం కేవలం సూర్య తన భుజాల మీదే నడిపించాడు అని చెప్పాలి. గజనీ, సింగం టైంలో ఆయనకున్న ఆ వింటేజ్ ఆరా, ఆ ఎనర్జీతో ప్యూర్ ఫ్యాన్ సర్వీస్ ఇస్తూ ఎంటైర్ థియేటర్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు సూర్య. ఇక ఫోర్త్ సెక్షన్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే స్ట్రగుల్స్. ఏవి వర్కౌట్ కాలేదు అనేది ఇప్పుడు చూద్దాం. టెక్నికల్స్ అండ్ ఆడియన్స్ పల్స్. తెర వెనుక మ్యాజిక్ ఏంటి? ఆడియన్స్ ఏమంటున్నారు? ఒక హార్డ్కోర్ ఫ్యాన్ రియాక్షన్ చూడండి. గాడ్ మోడ్ బిగిన్స్. ఫస్ట్ హాఫ్ సాలిడ్గా ఉంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్, సాయ్ అభ్యంకర్ మ్యూజిక్ కుమ్మేశాడు. సీరియస్లీ, సాయ్ అభ్యంకర్ థంపింగ్ బీజిఎం సినిమాకి ప్రాణం పోసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సూర్య స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆ బీజిఎం సీన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. దానికి తోడు జీకే విష్ణు సినిమాటోగ్రఫీ ఆ రూరల్ ఫ్యాంటసీ వరల్డ్ని చాలా రియలిస్టిక్గా క్యాప్చర్ చేసింది. అయితే బ్యాలెన్స్ కోసం మనం అపోజింగ్ వ్యూ కూడా చూడాలి కదా. కొంతమంది క్రిటికల్ ఆడియన్స్ ఫీలింగ్ యాక్టర్ ఆర్జే బాలాజీ కంటే డైరెక్టర్ ఆర్జే బాలాజీ చాలా బెటర్. అండ్ ల్యాగ్, వీక్ విలనిజం అండ్ లాజిక్ లేని నెరేటివ్ క్లైమాక్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ని బట్టి ఒక ఫైనల్ డెసిషన్కి రావచ్చు. సో క్లియర్గా చెప్పాలంటే ఈ సినిమా ఎవరికోసం? పక్కా కమర్షియల్ వింటేజ్ మాస్ సూర్యని ఎంజాయ్ చెయ్యాలి, థియేటర్లో ఈజిల్స్ వెయ్యాలి అనుకునే డైహార్డ్ ఫ్యాన్స్కి, అలాగే ఫోక్ యాక్షన్ ఇష్టపడే ఆడియన్స్కి ఇదొక బ్లాక్బస్టర్ ట్రీట్. కానీ ఒక పర్ఫెక్ట్ లాజికల్ స్టోరీ, చాలా టైట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ని మాత్రం ఇది ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ క్రూషల్ పాయింట్ ఏంటంటే మల్టిపుల్ రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్ని బేస్ చేసుకుంటే ఈ సినిమాకి వస్తున్న అగ్రిగేట్ రేటింగ్ 5కి 3.0. ఇదొక పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా సూర్య ఫ్యాన్స్కు, మాస్ ఆడియన్స్కు మాత్రం ఒక భారీ పండుగలాంటి సినిమా. కథలో ఉన్న లోపాలను తన భుజా